ఒక్కరోజు నేను ఇంట్లో లేకపోతే నువ్వు చేసే పనిదా? అన్న నీకు నా సిచ్యువేషన్ చెప్పినా అర్థం కాదు, కూల్ గా మాట్లాడుకుందాం. ఏంట్రా కూల్ గా మాట్లాడుకునేది? ఒక్కసారి అంటే డాడీ గురించి ఇంటి ఇజ్జత్ గురించి ఆలోచించినావా? కాలర్ రొట్లు అన్న, అనవసరంగా గొడవ పెద్ద చేయకు. ఓహో, పెళ్లి చేసుకుని రాగానే పెద్దను అయిపోయినావా? నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. ఇంటికి వచ్చి రాగానే రేఖ వల్లే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చాయని తన మైండ్లో బలంగా ఉండిపోయింది. అంటే మీ ఇంట్లో వాళ్ళకి డ్రెస్ వేసుకుంటే నచ్చదు కదా, అందుకే శారీస్ తెచ్చుకున్నా. కార్తీక్, మనం పెళ్లి చేసుకున్నాం, బాగుంది. మరి నేను జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేయనా? ఇప్పుడే వద్దు రేఖ. మా ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లని బయటికి పంపించడం అస్సలు ఇష్టం ఉండదు. డాడీది బిజినెస్ ఉంది కదా, అది టేక్ ఓవర్ చేసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వు. కిందికెళ్ళి అమ్మ వదినలతోటి కలవడానికి చూడు. వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనడానికే చూస్తారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్? మీ ఇంట్లో వాళ్ళు ఏ మాట అన్నా పడతాను, అడ్జస్ట్ అవుతాను. నీ దాకా ఏ ప్రెషర్ రానియను, ఒట్టు. అంజలి, ఫాస్ట్ గా. హా అండి. బాయ్ అమ్మా, వెళ్ళేసి వస్తాను. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? మంచి బయటికి వెళ్తుంటే కనిపిట్లే, శని మొహం వేసుకొని ఎదురొస్తావు. అది కాదా. చెప్, ఇంకోసారి ఇది రిపీట్ అయితే మర్యాదగా ఉండదు.